హాయ్ నమస్తే భూలోక ప్రజలారా అందరికీ నమస్కారాలు. అయితే మనకు సైన్స్ ప్రకారం దేవుడు లేడు అని చెప్పి మాట్లాడతాము. అయితే దాని గురించి దేవుడు లేడు అని మాట్లాడతాము. తర్వాత సూర్యుని గురించి మాట్లాడితే సూర్యుడి దగ్గరికి ఇంతవరకు ఎవ్వరు పోయింది లేదు అని అంటే ఎందుకు పోలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు సైంటిస్టులు ఏం చెప్తారంటే సూర్యుడు బగబగ మండుతున్న అగ్నిగోళము అని చెప్పి మాట్లాడతారు. అయితే ఈ భూమి ఎలా ఏర్పడిందయ్యా అని చెప్పి మరి మాట్లాడితే ధూళిమేఘ సిద్ధాంతంలో ఏం చెప్పబడిందంటే సూర్యుడు బగబగ మండుతున్న ఒక నిప్పు, ఒక అగ్నికణం అక్కడి నుంచి ఒక చిన్న చుక్క తెగి వచ్చి ఇక్కడ పడడం వల్ల ఇక్కడ భూమి ఏర్పడింది. అలా ఏర్పడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు తర్వాత అది చల్లారబడింది. అప్పుడు అక్కడి నుంచి మెల్లగా జీవరాశులు ఉద్భవించాయి. ఫస్ట్ అయితే భూమి అట్లా ఏర్పడిందని చెప్పి మనకు సైన్స్ ప్రకారం మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రజలారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సూర్యుడిని సైంటిఫికల్గా సూర్యుడు అని చెప్తాము. సూర్యుడు ఎలా ఏర్పడాడు అని చెప్పి మాట్లాడితే ఎవరికి సమాధానం మన దగ్గర లేదు. తర్వాత భూమి అయితే ఈ విధంగా ఏర్పడింది అని చెప్పి చెప్తారు. ధూళిమేఘ సిద్ధాంత ప్రకారం చెప్తారు. అట్లా అది సైన్స్ అనమాట. ఇది సైంటిఫికల్. అయితే అట్లనే నేనేమంటున్నానంటే అక్కడి నుంచే ఒక చిన్న చుక్క తెగి వచ్చి ఇక్కడ పడితే భూమి అయింది అన్నట్టుగానే అట్లనే ఒక దివ్య తేజస్సుతోని ఇక్కడ ఒక ఎల్లమ్మ చరిత్ర తీసుకుంటే మనకు పువ్వులల్లో పుట్టింది, తర్వాత పువ్వుల పుట్టినామే, తర్వాత పెట్టెలలో పుట్టినామే, తర్వాత చాప కడుపులో పుట్టి తర్వాత మనిషి యొక్క కంఠం లోపల పుట్టింది ఎల్లమ్మ అని చెప్పి మాట్లాడతారు. ఎల్లమ్మ చరిత్రలో చెప్తుంది, అట్లా స్టోరీ ఉంది. అయితే ఒక మనిషి అట్లా ఎలా జన్మిస్తుంది అని మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఒక భూమి ఏర్పాటైంది. అక్కడ నుంచి సూర్యుడి నుంచి అంటే సైంటిఫికల్గా ఆలోచిస్తే సైన్స్ ప్రకారము ఎట్లా ఏర్పడింది భూమి అంటే చిన్న చుక్క వచ్చి తెగొచ్చి పడితే ఇక్కడ భూమి అయింది అని చెప్పి మాట్లాడతారు. అట్లనే నేనేమంటున్నానంటే ఆ ఎల్లమ్మ చరిత్రలో ఎల్లమ్మ ఎలా జన్మించింది అని అంటే పువ్వులల్లా ఒక చిన్న చుక్క వచ్చి పువ్వు మీద పడితే అక్కడ ఒక మనిషి తయారైందని చెప్పి మాత్రం చరిత్రలో మనము ఎల్లమ్మ స్టోరీలో ఎల్లమ్మ కథలో మనము వింటామన్నమాట. వింటే తెలుస్తుంది అది ఎల్లమ్మ చరిత్ర. అట్లా దాన్ని నేను నమ్ముతున్నాను. ఏమో ఒకవేళ సూర్య భగవాన్ నుంచి వచ్చి భూమి ఏర్పాటైనట్టే అట్లనే పువ్వులలో పుట్టిందో ఏమో మరి ఆ కాలంలో మనకు తెలియదు కదా, జరిగిందా జరగలేదో తెలియదు. జరగకపోతే ఇన్ని గుళ్ళు ఇంత కథ చరిత్ర అనేది బయటికి రాదు కదా, ఒకవేళ నిజమే కావచ్చు అని చెప్పి నమ్ముతున్నా నేను. కొంతమంది ఏంటంటే అలా ఎలా పుడతారు, మనుషులు ఎట్లా పుడతారు, ఎట్లా పుడతారు అనే రకంగా మనకు ఆలోచన వస్తుంది. అది నాకు కూడా వచ్చింది. నేను కూడా చాలాసార్లు వ్యతిరేకించాను. తర్వాత నాకు అవన్నీ జరిగి అర్థమయ్యే నేను ఇంకా వదిలేసినాయే. రియల్గా కాబోచ్చు, తల్లి మనకు చూపిస్తుందని చెప్పి నాకు అర్థమైంది. అందుకే ఎల్లమ్మ గురించి నేను పబ్లిష్ చేయదలుచుకున్నాను. ఎల్లమ్మ దేవత ఉందని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ తల్లి నన్ను మాయలు అవన్నీ నాకు చిత్రాలు అవన్నీ చూపిస్తున్నది, ఎన్నో లీలలు చూపిస్తూ చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది. అందుకోసమే నేను చెప్పడం జరుగుతుంది. కానీ దీనికి ఏంటంటే ప్రజలంతా నమ్మశకంగా లేకుండా నన్ను కొంచెం నమ్ముతలేరనమాట. దాని గురించే నేను బాధపడుతూ చెప్తున్నాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రజలారా అర్థం చేసుకోండి, భూలోక ప్రజలారా. ఇదేంటంటే సూర్యుడు భగవాను నుంచి వచ్చి ఒక భూమి చుక్క ఏర్పడింది. అట్లనే ఎల్లమ్మ ఎట్లా అంటే ఇప్పుడు చాప కడుపులో పుట్టడము, తర్వాత పువ్వులలో పుట్టడము, పెట్టెలలో పుట్టడము, తర్వాత పువ్వులల్లో పెట్టెలల్లో పుట్టలల్లో, తర్వాత చాప కడుపుల, తర్వాత ఒక ఆయన కంఠం లోపల, తర్వాత ఇప్పుడు నా శరీరం లోపల ఒక చిన్న చుక్క పుట్టిందంటే మనిషి తయారవ్వడం అనేది కాదు. అక్కడ ఏంటంటే ఆ పుట్టిన ఆ చుక్కనే చెప్తుంది, నేను ఆ చుక్క ఒక భాగమే, ఒక రూపం నాది, నేను ఒక రూపాన్ని ఉన్నాను, ఆ రూపం పేరే నాది, ఒక దివ్య తేజస్సు నాది, ఒక దివ్య తేజస్సు కావాలంటే చూడు అని చెప్పి బగ్గున ఒక మంట చూపించింది నాకు. ఒకసారి నీ రూపం చూపి అని అడిగిన నేను. రూపం అందుకే అంటారు కదా దేవునికి నామరూపం లేదు అని చెప్పి. అందుకోసమే నా శరీరం లోపల ఒక చిన్న చుక్క పుట్టి ఇదంతా చూపిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ నేను చెప్తున్నాను. అయితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే నిజంగా ఎల్లమ్మ చరిత్ర వినాలి, తెలుసుకోవాలి, చూడాలి.
అప్పుడే మనకు ఎల్లమ్మ యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఎల్లమ్మ గుడి అనేది ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ దేవత అనేది జనరల్గా ప్రతి ఒక్క కులం లోపల ఎల్లమ్మ దేవత అనే దేవత అమ్మవారు అయితే ఉంటుంది. అయితే ఆ దేవత ఉన్నది అని చెప్పి నేను ఉన్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకోసమే నేను చెప్తున్నా. కాబట్టి ప్రజలు ఏంటంటే కొంతమందిని మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, నేను కూడా చదువుకున్నా కాబట్టి ఈ నమ్మలేదన్నట్టు. తర్వాత నాకు చూపించిన తర్వాత నేను నమ్మాను. అయితే ఇట్లా కొంచెం మళ్ళీ మా ప్రజలకు అందరికీ నేను చెప్తున్నాను, నమ్మట్లేదు కానీ కాబట్టి ప్రజలారా నమ్మండి. భూలోక ప్రజలారా నేనేం చెప్తున్నానంటే అది చూడండి, ఎల్లమ్మ చరిత్ర చూడండి, వినండి. దాని ప్రకారం యూట్యూబ్లో ఎల్లమ్మ చరిత్ర అని కొడితే వస్తుంది, ఎల్లమ్మ సాంగ్స్ అని కొడితే కూడా వస్తాయి. మస్తుగా పాటలు ఉంటాయి, మస్తుగా చరిత్ర ఉంటుంది. దాని ప్రకారం ఎంతో కథ ఉన్నది ఎల్లమ్మది. మనకు పరశురాముడి స్టోరీ ఉన్నది రియల్గా. పరశురాముంది ఎల్లమ్మ